ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు నుంచి ఇసుక ఫ్రీ. అంటే భవన నిర్మాణ కార్మికులకు సంబంధించి గత 5 ఏళ్లుగా వాళ్ళు పడ్డ క్షోభ అంతా ఇంత కాదు. అంటే ముఖ్యంగా మనం చూసాం, అటు పవన్ కళ్యాణ్ గారు కూడా వైజాగ్లో మిలియన్ మార్చ్ అని పెట్టి వాళ్ళకి అండగా మేము ఉంటాము అని చెప్పి వైసీపీ రావటమే అధికారంలోకి అనేక మంది పొట్టకొట్టింది. ముఖ్యంగా అందులో భవన నిర్మాణ కార్మికులు అయితే ముందులో ఉన్నారు. పాపం వాళ్ళు రోజువారీ కూలీలుగా, అంటే ఏదో ఒక కూలి పని చేసి, లేదా ఇటుకలు మోసో, సిమెంట్ పని చేసో, ఇంకో పని చేసో, లేదంటే టాపీ పనో, లేదంటే సిమెంట్ పనో, లేదంటే సున్నం వేసే పనో, ఎలక్ట్రికల్ వర్క్లో ఎన్నో ఉంటాయి. అంటే భవన నిర్మాణ కార్మికులు అంటే ఒక్కళ్ళే కాదు, దాదాపు ఒక 5-6 వింగ్స్ ఉంటాయి. ఒకళ్ళు ప్లాస్టింగ్ చేసేవాళ్ళు ఉంటారు, ఒకళ్ళు ఫ్లోర్ వేసేవాళ్ళు ఉంటారు, ఒకళ్ళు కరెంట్ పెట్టేవాళ్ళు ఉంటారు, ఒకళ్ళేమో ఈ పెయింట్లు వేసేవాళ్ళు ఉంటారు, కొంతమంది సీలింగ్ చేసేవాళ్ళు ఉంటారు, ఎలక్ట్రిక్ పని చేసేవాళ్ళు ఉంటారు. ఇంతమంది పొట్టకొట్టేసింది. ఇసుకని అక్రమంగా తరలించడమే కాకుండా కొన్ని కోట్ల రూపాయల అవినీతికి పాల్పడినటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వాళ్ళు బాగా లాభపడ్డారేమో, కానీ ఇలాంటి వాళ్ళ పొట్టలైతే మాత్రం కొట్టేశారండి. నిజంగా అసలు ఎంత దుర్మార్గమైనటువంటి పాలన ఈ 5 ఏళ్లలో చూశారంటే వీళ్ళు. కరోనా టైంలో అయితే పాపం తినడానికి తిండి కూడా లేకపోతే కొంతమంది దాతలు వెళ్ళి ఒక్కొక్క ఏరియాలో అన్నం పెడితే తిని బతికేవాళ్ళట. ఈ నిజంగా ఇవన్నీ కూడా బాగా కొట్టాయి. చేసినవన్నీ కూడా మామూలు పనులు కాదు కదా వైసీపీకి. ఈ శాపనార్థాలు అన్నీ బాగా బలంగా వెళ్ళాయి. అలాంటి వ్యక్తి నిజంగా ఇప్పుడు భవన నిర్మాణ కార్మికులకు సంబంధించి గత వైఎస్ఆర్ ప్రభుత్వం జగన్ యొక్క స్వలాభం కోసం సిమెంటు మరియు ఇసుక ధరలను విపరీతంగా పెంచడం వల్ల నిర్మాణ రంగం కుదేలైపోయింది. ఆంధ్రప్రదేశ్లో కనీసం ఒక ఇల్లు కట్టుకుందామంటే ఇసుక 25,000, 30,000, 40,000, 50,000 ఒక లారీ ఇసుక. ఇంత దారుణమైన పరిస్థితి ఎక్కడన్నా చూసామా? ఈ 5 ఏళ్లలో చూసినంత దరిద్రం ఆంధ్రప్రదేశ్లో ఇంకెక్కడా చూడలేదనుకో. ఒక రియల్ ఎస్టేట్ లేదు. కనీసం ఒకటి ఇల్లు కట్టుకుందామన్నా దానికి పర్మిషన్లు ఉండవు. ఒకవేళ కట్టుకుందామంటే దానికి ఇష్టం వచ్చినట్టు ఈ రేట్లు, ఐరన్ రేట్లు పెంచేయటం, సిమెంట్ రేట్లు పెంచేయటం. పైగా భారతీయ సిమెంటే కొనాలి, భారతీయ సిమెంట్నే అమ్మాలి. వాళ్ళకి రూల్స్ మళ్ళీ దీనికి. ఇకపోతే నిర్మాణ కార్మికుల సమితి గత 5 ఏళ్లుగా నోచుకొని వాళ్ళందరికీ కూడా ఆంధ్ర ఊపిరి పీల్చుకుంది. కూటమి ప్రభుత్వం అభివృద్ధిలోకి రాగానే తొలిమెట్టు వీళ్ళకి సంబంధించి పూర్తిగా ఇసుకని ఫ్రీ చేస్తూ అయితే జీవో కూడా జారీ చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ముఖ్యంగా సిమెంట్, స్టీల్ వ్యాపారస్తులు, కలప వ్యాపారస్తులు మరియు వడ్రంగి కార్మికులు, ఎలక్ట్రిక్ సామాగ్రి వ్యాపారస్తులు మరియు ఎలక్ట్రీషియన్స్, పెయింట్స్ వ్యాపారస్తులు మరియు పెయింటర్స్, టైల్స్ వ్యాపారస్తులు, ఇందా చెప్పాను కదా, అన్ని రకాల వాళ్ళు కూడా దీంట్లో ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ఈ రోజు నుంచి తొలిమెట్టుగా ఉచిత ఇసుక పంపిణీ అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దీనికి సంబంధించి పూర్తిగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా అంటే దాదాపు 20 టన్నులు ఇసుకని ఫ్రీగా ఇస్తుందట. వాళ్ళ ఆధార్ కార్డు తీసుకెళ్ళి, మీరు ఎవరైనా కావాలంటే కూడా ముందే చెప్తున్నాను, మీ యొక్క ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్ తీసుకువెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఇస్తే, అంటే దీన్ని ఎక్కడ కూడా ఆన్లైన్ కూడా చేయలే, డైరెక్ట్గా మనమే వెళ్ళి తెచ్చుకునే విధంగా వాళ్ళు చేశారు. సో ముఖ్యంగా మనం గత ప్రభుత్వం అప్పుడు ఆన్లైన్ చేసేసిందనో లేదంటే ఇంకొకటి చేసిందనో మనం చూసాం. కానీ ఎంత దారుణమైనటువంటి పరిస్థితులకు ఒడిగట్టేసిందంటే, ఇవ్వండి జీవో కూడా ఆల్రెడీ రిలీజ్ చేసేసింది గవర్నమెంట్ కూడా. ఫ్రీగా ఇసుకని ఫ్రీ చేస్తూ, అంతేకాకుండా పూర్తిగా అక్కడ ఖర్చులకు మాత్రమే, అంటే క్రొక్లైన్కి కావచ్చు, కూలీలకు కావచ్చు, వీళ్ళకి మాత్రం తీసుకువెళ్ళి మీరు ఫ్రీగా తెచ్చుకోవచ్చు. క్రొక్లైన్ ఉంటే క్రొక్లైన్కి, లేదంటే దానికి సంబంధించిన ఏదన్నా ర్యాంపో ఇంకోటి వేస్తారు కదా, ఒక మహా అయితే 2,000, 3,000, లేదంటే ఒక 5,000. ఇంతకు మించి అయితే ఒక లారీ కంటే 20 టన్నుల ఇసుకకి అయ్యే ఖర్చు ఇప్పుడు, గతంలో 25,000 పైమాటే. 25,000 పెట్టి కొంటాం, మళ్ళీ ఇంకో 10,000 లారీకి ఇస్తాం, మళ్ళీ దానికి మోయటానికి తీయడానికి ఇంకో 10,000 పెట్టుకుంటాం. ఇంత దారుణమైన పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ జీవో కూడా ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని ఇచ్చింది. ఇదిగో ఇసుక మళ్ళీ ఉచితం అని చెప్పేసి అయితే టీడీపీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో కూడా దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా పెట్టింది. మీరు ఎక్కడైనా వెళ్ళి తెచ్చుకోవచ్చు. దీనికి సంబంధించి కంప్లీట్గా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని ఏరియాస్లో, రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించి అన్ని ఏరియాస్లో డీటెయిల్స్తో సహా ఇచ్చేశారు. అన్నిటికీ కూడా జీవోని పంపించారు. మీరు ఎక్కడా కూడా ఎవరు ఆగే అవకాశం లేకుండా వాళ్ళు తీసుకోవచ్చు.
రైట్, ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఉచిత ఇసుక పంపిణీకి సంబంధించి.